బెంగళూరు నుంచి కాకినాడకు వచ్చినటువంటి జైన్ గురువులు శ్రీ భక్తిరత్న విజయాజీ, శ్రీ అమిరాస శ్రీజీ, శ్రీ రాజా నమ్రత శ్రీజీ స్వాతి బృందంకి జైన్ సంఘం నాయకులు భక్తులు ఘనస్వాగతం పలికారు. ఇక మసీద్ సెంటర్ నుండి జైన్ దేవాలయం వరకు భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా జైన్ సంఘం నాయకులు మాట్లాడుతూ కైలాస్ జైన్ కుమార్తె కుమారి ప్రియాల్ దీక్ష కార్యక్రమం సందర్భంగా గురువులు కాకినాడకు రావడం జరిగిందని అన్నారు. ఇక 2వ తారీఖున కాకినాడలో భారీ ఊరేగింపు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రియర్ దీక్ష సందర్భంగా కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో 3వ తేదీన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గురువుల సమక్షంలో ప్రియల్ దీక్ష తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జైన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన కాకినాడ పట్టణంలో కుమారి ప్రియల్ దీక్షా కార్యక్రమము సక్రమంగా నిర్వహించుటకు బెంగళూరు నుంచి శ్రీ భక్తిరత్న విజయ్కి ఆయన శిష్య బృందంతో మరియు శ్రీ రాజనమ్రత శ్రీజీ ఆవిడ శిష్య బృందంతో మరియు సాధ్వీజీ శ్రీ అమీరసా శ్రీజీ వారి శిష్య బృందంతో కుమారి ప్రియల్కు దీక్షా కార్యక్రమం సక్రమంగా నిర్వహించుటకు ఈ కాకినాడ విచ్చేసినారు. ఈరోజు ఊరేగింపుతో వాళ్ళకి స్వాగతం కాకినాడ సంఘం తరపున జైన్ సంఘం తరపున స్వాగతం పలికారు. ఊరేగింపుగా గురుగారిని మన కాకినాడలో ఉన్న మెయిన్ రోడ్డు మరియు రాజాజీ వీధిలో ఉన్న దేవాలయం జైన్ దేవాలయం దర్శనం చేసుకుని రాజాజీ వీధిలో ఉన్న శ్రీ ఆరాధన బోర్డుకు గురుగారు విచ్చేస్తారు. ఈ దీక్షా కార్యక్రమము మార్చి 1, 2, 3 రోజులు జరుగుతుంది. 2వ తారీఖుని పెద్ద ఊరేగింపు జరుగుతుంది. 3వ తారీఖు దీక్షా కార్యక్రమం టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించుటకు ఈ చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి జైన్ సహోదరులు మరియు మిగతా మన కాకినాడ సంఘం సభ్యులు కూడా ఇచ్చేస్తారు. మన కాకినాడ పట్టణంలో ప్రప్రథమంగా ఈ జైన్ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ చరిత్రలో ప్రప్రథమంగా శ్రీ కుమారి ప్రియల్ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. ఈ కుమారి ప్రియల్ దీక్ష కైలాస్ కుమార్ మోహన్ లాల్జీ కూతురు. ఈవిడ కాకినాడలో డిగ్రీ చేసి గురువుగారి దగ్గర సాన్నిధ్యంలో ఉండి ఈ సంసారం నుంచి త్యాగం చేసుకుని సన్యాసం తీసుకుని ఆవిడ దీక్ష కార్యక్రమాన్ని అంగీకరించింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి కుల ప్రజలందరూ సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.